నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జార్జ్ సోరస్ ఈ మధ్యకాలంలో ఈయన పేరు బాగా వినిపిస్తుంది. 90 ఏళ్ళు వయసు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ తాను కంట్రోల్ చేయాలనుకుంటాడు. ఈయనకు పోటీగా ఇంకొక ఆయన ఉన్నాడు, ట్రంప్. ఆయనేమో ప్రపంచ దేశాల మధ్య జరిగే యుద్ధాలను ఆపేసి శాంతి బహుమతికి, నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనేమో దేశాల్లో అన్రెస్ట్ కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? జార్జ్ సోరస్. ఎవరి జార్జ్ సోరస్? ఈయనకి రాహుల్ గాంధీ గారికి ఉన్న సంబంధం ఏంటి, బాంధవ్యం ఏంటి? ఫ్రెండ్షిప్పా, రిలేషన్షిప్పా? ఈయన చెప్పినట్టు భారతదేశంలో మీడియా నడుస్తోందా? ఏం జరుగుతోంది? మోడీ గారిని గద్దెదించడానికి అవసరమైతే 100 కోట్లైనా కుమ్మరిస్తాను, 100 కోట్ల డాలర్లైనా కుమ్మరిస్తానని ఈయన చేసిన అప్పట్లో చేసిన ప్రకటన సంచలనమైంది. ఎందుకు అసలు జార్జ్ సోరస్ ఇంట్రెస్ట్ ఏంటి? దీంతోపాటు ఇంక ఇతరత్ర జాతీయ అంతర్జాతీయ అంశాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా అయిన సురేష్ కొచ్చటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. జార్జ్ సోరస్ అనే పేరు ఈ మధ్యకాలంలో చాలా బాగా బలంగా అనిపిస్తుంది సార్. నార్దర్న్ మీడియాని ఆల్రెడీ ఆయన తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు. సెక్షన్ ఆఫ్ నార్దర్న్ మీడియా వాళ్ళలో ఎక్కువ జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవాళ్ళని. ఏంటి అసలు ఆయన భారతదేశం మీద ఆయనకున్న పగ ఏంటి, కక్ష ఏంటి? ఎందుకు మోడీని దించేద్దాం అనుకుంటున్నాడు? ఆయనకి భారతదేశం అని ఒకటే కాదు, ఆయనకి చాలా దేశాల మీద నిఘా ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి. భారతదేశంలో మీరు చెప్పినట్టు మోదీ వ్యతిరేకం. ఎందుకంటే ఆయనకి ఒక నేషన్ మీద అంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కనిపిస్తే ఆయన కిందకి దింపాలని ఆయన ఒక యాటిట్యూడ్ ఉంది. ఇంకోటి అంటే వాళ్ళ మనుషులను కూర్చోబెట్టాలి అక్కడ. మనం మయన్మార్లో చూడండి, మయన్మార్లో జరిగింది ఈయన చెప్పించింది కూ ఎక్కడ. చాలా దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ హంగరీలో కూడా ఈయన హంగేరియన్ ప్రెసిడెంట్ వాజ్ హిస్ బిగ్ ఫాలోవర్. కానీ దాని తర్వాత ఆయన ఈ కుట్రలన్నీ వచ్చినప్పుడు ఈ కండెమ్ ద సేమ్ ఫెలో అన్నమాట. సో ఈయనకు ఉన్నది ఏంటంటే మెయిన్లీ ఈయన ముందు ఒక హెడ్జ్ ఫండ్స్ మేనేజర్ ఉన్నా, అంటే చాలా మటుకు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, దాంట్లో చాలా డబ్బులు సంపాదించుకున్నారు. దాని తర్వాత ఈయన మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్కడైనా స్ట్రాంగ్ నేషన్ కనిపిస్తే, ఎక్కడైనా ఆయనకు నచ్చకపోతున్న రెజ్యూమ్ కనిపిస్తే వాళ్ళని కిందకి దింపాలి. దానికి 3-4 రూట్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ రూట్ ఏంటంటే మీడియా యూజ్ చేయడం, మీడియాని కొనుక్కుంటారు. మన దేశంలోనే చాలా మటుకు జర్నలిస్ట్ని ఓపెన్గా కొనుక్కున్నారు ఆయన. అది మీరు ఏం చెప్తారు, ఒక ఢిల్లీలో ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటారు వాళ్ళు, మీకు తెలిసిందే వాళ్ళందరూ. ఆ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ మొత్తం ఆయన చేతిలో ఉంది కంప్లీట్గా. వాళ్ళు చాలా మటుకు ఛానల్స్లో వెళ్ళి మాట్లాడతారు, వాళ్ళు చాలా మటుకు న్యూస్ పేపర్లో రాస్తారు. ఇండియన్ న్యూస్ పేపర్ కాదు, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్లో రాస్తారు వాళ్ళు. అట్లాంటి మనుషులు ఉన్నారు. ఐ మీన్ హీ విల్ ఎన్ష్యూర్ పబ్లికేషన్ ఇన్ దాట్. వాళ్ళు రాసి ఇచ్చేస్తే చాలు, మోదీని తిట్టాలి, అట్లాంటి ఏదైనా ఉంటే భారతదేశంలో మొత్తం హిందువులు తిట్టాలి, తిడితే ఆర్టికల్ వచ్చేస్తుంది. వాషింగ్టన్ పోస్ట్, ఎకానమిస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఏదైనా పబ్లికేషన్, ఈవెన్ బీబీసీలో కూడా వచ్చేస్తుంది. ఈయన చాలా మటుకు చైనీస్ ఫండింగ్ నుంచి రూట్ చేశారు. ఒక శ్రీలంకన్ నేషనల్ ఉండే, ఆయన పేరు నేను మర్చిపోయాను, సింఘం అనుకుంటా, ఏదో ఒక పేరు ఉంది ఆయనది. ఎనీవే, ఆయన రూట్ చేసిన డబ్బులు ఆయన దగ్గర నుంచి, చైనా నుంచి ఇది ఇక్కడికి వచ్చింది మన దేశానికి. న్యూస్ క్లిక్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పంపించారు. ఐ థింక్ 23 కోట్లు ఎంతో. అది అక్కడి నుంచి మళ్ళీ డివైడ్ అయింది అందరికీ. దీంట్లో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. దాంట్లో ధన్యా రాజేంద్రన్ ఇస్ వన్ ఆఫ్ దమ్. న్యూస్ మినిట్, స్క్రాల్, క్వింట్, క్యారవన్, ఇట్లాంటి పబ్లికేషన్స్ కూడా డబ్బులు ఇస్తాడు ఆయన. వాళ్ళు దాని మీదే బతుకుతారు. వాళ్ళకి ఎక్కువ సబ్స్క్రిప్షన్ లేదు, ఏం లేదు. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మీరు రియలీ సర్ప్రైజ్ అయిపోతారు. వాళ్ళు తినేదంతా 5 స్టార్ హోటల్ తింటారు, ఫారిన్ టూర్స్కి వెళ్తారు, వాళ్ళు ఉండేదంతా ఫ్యాన్సీ ఇంట్లో ఉంటారు. కానీ వాళ్ళకి ఒక 1000 సబ్స్క్రైబర్లో 1000 వ్యూస్ ఉంటాయి అంటే వీడియో 1000 వ్యూస్ కూడా ఉండవు. అంత దారుణ పరిస్థితి అన్నమాట వాళ్ళది. సో అట్లాంటి దానిలో ఏం చేస్తారంటే మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే, వాసుదేవన్ గారు మీకు తెలిసిందే, ఒక 1000 అబద్ధాలు చెప్పంగానే అది నిజం అనిపిస్తుంది ఒక్కోసారి. అదే నడుస్తుంది. కన్సిస్టెంట్గా మీరు వైర్ ఆర్టికల్స్ తీసుకోండి, నిన్న మొన్న వచ్చిన అన్ని ఆర్టికల్స్ తీసుకుంటే కంప్లీట్లీ యాంటీ మోదీ. ఎక్కడైనా చూడండి యాంటీ మోదీ ఉంటుంది. అది ఈవెన్ ఈ చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే దాన్ని తీసుకొని ఒక ట్విస్ట్ ఇస్తారు వాళ్ళు. ఇది కాదు చేసింది, వీళ్ళు ఇట్లా చేశారు, మోదీ ఇట్లా చేశారు, హిందువులు చేశారని చెప్పి దాన్ని మొత్తం తిప్పేస్తారు. ఈ నెరేటివ్ బిల్డింగ్ అంటారు మన ఇంగ్లీష్లో. ఈ నెరేటివ్ బిల్డింగ్లోనే వీళ్ళ మెయిన్ ఫోకస్ అనమాట. అది ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు స్టూడెంట్ మూమెంట్స్ని స్పాన్సర్ చేయడం. అది మనం శ్రీలంకలో చూసాం. శ్రీలంకలో జార్జ్ సోరస్ డబ్బులు పెట్టి చేసిపించాడు. బంగ్లాదేశ్లో ఆ డౌట్ ఉంది, ఎందుకంటే అక్కడ యూఎస్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఈయనకి ట్రంప్కి పడదు అసలు, బికాజ్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద వోక్ లెఫ్టిస్ట్ గైస్ బై ట్రంప్ మీద కూడా చాలా ట్రై చేశారు నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి. ఎలక్షన్ టైంలో పనికి రాలేదు, అదంతా పోయిందనమాట మొత్తం. సో ట్రంప్ రాగానే ఈయన మీద నిఘా పెట్టి ఈయన అక్కడ తీసేసామని చెప్తారు. యూరోప్లో ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు,
అక్కడి నుంచి నడిపిస్తున్నాడు బిజినెస్. వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడు ఉన్నాడు, బిజినెస్లో వచ్చేసాడు. ఈయనకి రాహుల్ గాంధీకి సంబంధం ఉందంటే ఎస్, కొడుకు జార్జ్ సోరస్ కొడుకు అండ్ రాహుల్ గాంధీ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అది కాకుండా జార్జ్ సోరస్ ది ఇండియా హెడ్ రాహుల్ గాంధీతోని భారత్ జోడో యాత్రలు తిరిగారు ప్రొసెషన్లో, ఓకే, వాక్లో. ఫోటోగ్రాఫ్ ఏంటి అంటే ఆయన ఆర్గనైజేషన్ ఇక్కడ ఏ పేరుతో నడిపిస్తున్నాడు ఇండియాలో? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఓకే, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేది వాళ్ళు నడిపిస్తున్నారు అనమాట. సో వీళ్ళది ఏంటంటే మెయిన్గా వీళ్ళ స్ట్రాటజీ ఒపీనియన్ బిల్డింగ్. అంటే మీరు కన్సిస్టెంట్గా ఒక న్యూస్ చూస్తుంటే అరే ఇది నిజమేనా అనిపిస్తుంది మీకు. అది అట్లా కాకుండా ఓపెన్గా చెప్పకుండా అట్లా మీరు ట్విస్ట్ చేస్తారనమాట. అదే న్యూస్ వైరల్ వస్తుంది, అదే న్యూస్ క్వింట్లో కనిపిస్తుంది, అదే మీకు క్యారవెన్లో కనిపిస్తుంది, అదే న్యూస్ మీకు హిందూలో కనిపిస్తుంది, అదే న్యూస్ మినిట్లో కనిపిస్తుంది. వీళ్ళందరి ట్వీట్లు మళ్ళీ ఒకటేలాగా ఉంటుంది ట్వీట్లని. ఒక నెరేటివ్ బిల్డింగ్ అనమాట. సో మన మీడియాలో ఉన్న మనకు ఒకటే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 10 ఛానల్ చూస్తే ఒకటేలాగా ఉంటుంది, మీరు అజ్యూమ్ చేస్తారు బహుశా నిజం ఉండొచ్చేది అంతా అని. మోదీ గారు చేశారు, ఇది చేశారు, అది చేశారు, కాన్స్టిట్యూషన్ మార్చేస్తున్నారు మోదీ గారు అని చెప్పి వీళ్ళందరూ చేసే ఒక కుట్ర, మోదీ గారిని కిందకి దింపాలని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు బిల్డప్ ఇస్తారు దేనికి. అది కాకుండా వీళ్ళ దగ్గర చాలా మటుకు ఇన్స్టిట్యూషన్స్ కొనుక్కున్నారు వీళ్ళు. అంటే మీరు హార్వర్డ్ కానీ, స్టాన్ఫర్డ్ కానీ, కొలంబియా కానీ ఇట్లాంటి యూనివర్సిటీస్ని ముందు ఖతార్ కొనుక్కున్నారు. ఖతార్ యాజ్ అ నేషన్ ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు యూనివర్సిటీలో కూడా. అక్కడే మన వోక్ మూవ్మెంట్ నడిచినప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తరిమి కొట్టారు. అక్కడ వీళ్ళందరికీ ఫండింగ్ ఆపేసి ఇప్పుడు ఫైన్ కడుతున్నారు వాళ్ళు. ఇవాళ ఏదో ఒక పెద్ద యూనివర్సిటీ వాళ్ళు ఫైన్ కట్టేసి ఫండింగ్ తీసుకుంటున్నారు, మేము చేసిందంతా తప్పు అని చెప్పేసి. అది ఇజ్రాయలీస్ వ్యతిరేకంగా ఉన్న ప్రొటెస్ట్ కానివ్వండి, మిగతా వోక్ కల్చర్ కానివ్వండి, ఎల్జీబీటీ కానివ్వండి, అదంతా. సో వీళ్ళ కల్చర్ ఏంటంటే వాసుదేవన్ గారు దట్స్ కన్సిస్టెంట్గా నేషన్స్ని అటాక్ చేయడం. ఏమైపోతుందంటే ఒక టైం తర్వాత మనకే అనిపిస్తుంది చెప్పిందంతా నిజమే, మనం మార్పులు తీసుకురావాలి, రోడ్డు మీద దిగుదామని చెప్పేసి. ఆ మార్పులు తీసుకురావడానికి డబ్బులు కావాల్సి వస్తుంది, మళ్ళీ దానికి ఫండింగ్ ఇస్తారు. మీరు అనుకుంటారు ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఎవరికి ఫండ్ చేస్తారు? ఎన్జిఓస్ ఫండ్ చేస్తారు. ఏంటంటే వాళ్ళు క్లీన్ వాటర్ డ్రింకింగ్ కోసం, రైట్స్ కోసం ఫైట్ చేస్తున్న అసోసియేషన్. మన ఢిల్లీలో చూసాం, మనం జేఎన్యూ క్యాంపస్ యాంటీ పొల్యూషన్ అని చెప్పేసి వచ్చిన లాస్ట్ హిద్మా దగ్గర దిగారు వచ్చే వాళ్ళు, హిద్మా పోస్టర్ పట్టుకున్నారు చేశారు. ఇది కూడా అంతే, వీళ్ళందరికీ ₹1 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు, త్రూ అన్ ఎన్జిఓ రూట్ చేస్తారు. ఏమనంటే స్టడీస్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ జెండర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఆన్ బ్రాహ్మణికల్ ప్యాట్రియార్కీ అని ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టి ఒక 2 కోట్లు ఫండింగ్ దానికి ఇస్తారు. రీసెర్చ్ ఏం జరగదు, వీళ్ళ డబ్బులు వాడుకొని వీళ్ళేం చేస్తారంటే మీడియా హౌసెస్లో రాస్తారు, ఆన్లైన్లో వెళ్తారు. ఆన్లైన్లో వీళ్ళ పెద్ద ఒక టీం ఉంది, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఓకే, ఫార్మల్ 20 మంది ఉంటారు, ఇన్ఫార్మల్ మీకు 1000-2000 మంది గ్యాంగ్ ఉంటారు కంప్లీట్గా. వీళ్ళ వాట్సాప్ గ్రూపులు, వీళ్ళు కంప్లీట్ కమ్యూనికేట్ చేసుకుంటారు దాని నుంచి. సో సడన్గా మీరు ఒకరోజు మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడిన ఏదైనా మాట తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసినప్పుడు ఆ న్యూస్ అట్లా వస్తుంది, మోదీ గారు ఇట్లా చేశారు అని. మీరు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఆ రోజు వీళ్ళు న్యూస్ ఒకరోజు తర్వాత న్యూస్ మార్చేశారు. ముస్లిం డాక్టర్ని వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళు ఎంటబడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆల్ మీడియా హౌసెస్ అన్ని సేమ్ రిపోర్ట్, సేమ్ రాజదేవన్ గారు మీరు అనలైజ్ చేస్తే కూర్చొని గంట సేపు 2 గంటలు తీసుకుంటే సేమ్ కంటెంట్ ఉంటుంది. ఒకటే సోర్స్ నుంచి వస్తుంది, అక్కడెక్కడ హెడ్లైన్ మార్చుతారు, కొన్ని సెంటెన్స్ మార్చుతారు, చాట్ జీపీటీ వేసి అక్కడెక్కడ రీహాష్ చేస్తారు, కానీ ఉండే కంటెంట్ అంతా అదే. అది మీరు ఎక్కడ చూడండి, ఇప్పుడు హిందూ ఉంది, హిందూ లాంటి పబ్లికేషన్ ఇస్ టోటలీ ప్రో చైనా, అందరికి తెలిసిందే. చైనా ఫండింగ్ చేస్తున్న న్యూస్ పేపర్ అది. రఫేల్ తీసుకొచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన పబ్లికేషన్ హిందూ. నరసింహన్ రావు పర్సనలీ ఆర్టికల్ రాశారు దాంట్లో. ఫైల్ నోటింగ్స్, డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఉన్న ఫైల్ నోటింగ్స్ అంతా చెప్పారు, రఫేల్ పనిచేయదు, కావాలని తీసుకున్నారని చెప్పి. కానీ దాని కింద పోర్షన్ కట్ చేసేసారు, అక్కడ యాక్చువల్ నోటింగ్ ఉంది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా అన్నారు ఈ ఫ్రాడ్ నడుస్తుందని చెప్పేసి. సో మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు, అరే కరెక్టే ఉండొచ్చు. ఫ్రంట్ లైన్ వీళ్ళ హిందూ వాళ్ళది ఇంకొకటి ఉంది అట్లా. మలయాళంలో ప్రతి న్యూస్ పేపర్ ఈ సపోర్టెడ్ బై జార్జ్ సోరస్. ఓకే, వీళ్ళని ఏం చేస్తారంటే వాసుదేవన్ గారు, లండన్లో ఆక్స్ఫర్డ్లో ఒక ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఏషియా ఒక టాపిక్ పెట్టేస్తారు. వీళ్ళకి వెళ్ళడానికి రావడానికి ఫ్లైట్ టికెట్లు బిజినెస్ క్లాస్లో, ఉండడానికి 5 స్టార్ హోటల్ అక్కడ, లండన్ మొత్తం తిప్పుతారు, యూకే కావాలంటే చిన్న హాలిడే,
వీసా అన్నీ అరేంజ్ చేసి ఇస్తారు కంప్లీట్గా. తిరిగి వచ్చినాక ఏం రాయాలంటే మొత్తం ఇండియాలో హ్యూమన్ రైట్స్ లేదు, మణిపూర్లో చూడండి, ఛత్తీస్గఢ్లో చూడండి, జార్ఖండ్లో చూడండి ఏం నడుస్తుంది, ఢిల్లీలో పిల్లల్ని కొడుతున్నారు, ఇదంతా న్యూస్ అయిపోతుంది అనమాట. మీరు ఈ న్యూస్ 10 సోర్సెస్ చూస్తున్నారు, మీకు అనిపిస్తున్నారు ఇది నిజమేమో అనిపిస్తుంది. సో మన హ్యూమన్ బ్రెయిన్కి ఒక ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు అనమాట. ఒకవైపు ఏమో అర్నబ్ గోస్వామి రైటిస్ట్ అని చెప్పి వీళ్ళు ఆయన మీద పడతారు, ఇటువైపు ఏమో మీరు చూస్తున్నప్పుడు ఇక్కడున్న పబ్లికేషన్స్ అంతా లెఫ్టిస్ట్ పబ్లికేషన్ అన్నీ కలిపి మోదీ గారి మీద అటాక్ ఉంటుంది కన్సిస్టెంట్గా. ఇది వీళ్ళ స్ట్రాటజీ అన్నమాట. అది కాకుండా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని ఇండియాలోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ లాగా మన ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సెమినార్లు ఆర్గనైజ్ చేస్తారు. మీకు తెలిసిందే, యూ వర్క్డ్ ఇన్ ఢిల్లీ, యూ నో హౌ ద సెమినార్స్ వర్క్. అది లెఫ్టిస్టే ఉంటుంది కానీ దాని వర్డ్స్ అంతా ట్విస్ట్ చేస్తారు. అక్కడ మీకు ఇర్ఫాన్ హబీబ్లు, రోమిలా తాపార్లు, అరుంధతి రాయ్ వీళ్ళందరూ కనిపిస్తారు ఇట్లాంటి దాంట్లో. సో ఈ కంప్లీట్ స్ట్రాటజీ వీళ్ళది ఏంటంటే ఒక ఇమేజ్ బిల్డింగ్. మీకు గుర్తుంటుంది 1970s నేను అప్పుడు బహుశా కాలేజీలో ఉన్నాను. ఆ టైంలో వీళ్ళు బ్లిట్స్ అని ఒక న్యూస్ పేపర్ ఉండే, కరాంజియా, ఆర్కే కరాంజియా. ఆయన ఓపెన్గా చెప్పాడు, నన్ను కేజీబీ స్పాన్సర్ చేస్తున్నారు, నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను. కేజీబీ అంటే రష్యన్ సీక్రెట్ సర్వీస్. ఆయన నెహ్రూ వెంటబడ్డారు, నెహ్రూ చేసిన అవకతవకలు దాని గురించి, సోవియట్ యూనియన్కి ఏం కావాలంటే నెక్స్ట్ డే వీక్లీలో వచ్చేస్తుంది ఆ న్యూస్. ఇప్పుడు కూడా చైనీస్ చూడండి, వాళ్ళు వరల్డ్ వైడ్ చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళ వైపు నుంచి గ్లోబల్ టైమ్స్ అనే ఒక చిన్న ఆన్లైన్ బేస్డ్ మీడియం ఒకటి ఉంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే గ్లోబల్ టైమ్స్లో దాంట్లో కింద మీకు కనిపిస్తుంది స్పాన్సర్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి ఎక్స్ వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు ఇట్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండో పాకిస్తాన్ వార్ నడిచింది, దాంట్లో రఫాల్ పనిచేయలేదు, రఫాల్ పోయింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం పనిచేయలేదు. పాకిస్తాన్ వైపు ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పనిచేసింది. వాళ్ళు ఎక్కడ చెప్పరు పాకిస్తాన్ యూజ్ చేసిందంతా చైనా ఎక్విప్మెంట్ అని. కానీ బిల్డప్ ఏమి ఇస్తారంటే మార్కెట్లో కొత్త మార్కెట్లు అమ్మడానికి ఇది యూజ్ చేస్తారు. ఆఫ్రికా కానీ కొన్ని వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ కొన్ని ఇటువైపు టువర్డ్స్ సింగపూర్ అటువైపు ఉన్న కంట్రీస్ కొంత దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సౌత్ అమెరికా అట్లాంటి కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇట్లా యూజ్ చేస్తారు. J-17 చాలా బాగుంది, J-15 చాలా బాగుంది, నెక్స్ట్ 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ రాబోతుంది. చైనా లాస్ట్ ఒక 40 సంవత్సరాల్లో వాసుదేవన్ గారు దే హెవెంట్ ఫాట్ ఎ వార్. యుద్ధం చూడలేదు వాళ్ళు, అన్ని ప్రాక్సీలే కదా వాళ్ళది. ఏంటంటే చిన్న వార్ రష్యాతో ఎప్పుడో జరిగింది, జపాన్తో జరిగిందని డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్. దాని తర్వాత ఏం జరగలేదు అసలు. సో చైనా హ్యాస్ నాట్ ఫాట్ ఎ వార్. సో వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఒక్క టెస్ట్ చేస్తారు మీరు. ఇది పాకిస్తాన్, టర్కీ, ఇప్పుడు రష్యన్ వెపన్ ఫైర్ అయింది, యూక్రెయిన్ మీద వెళ్ళి పడ్డారంటే ఒకే ఇట్ సక్సెస్ఫుల్, చైనాకి తెలిసిపోయింది. దాని నుంచి ఉన్న టెలిమిటరీ స్టడీస్ అన్ని తీసుకుంటారు. సో దాన్ని ఇట్లా యాంప్లిఫై చేయాలంటే వాళ్ళు మన దగ్గర ఉన్న హిందూ, ఫ్రంట్ లైన్, లెఫ్టిస్ట్ పబ్లికేషన్స్ అన్నీ యూజ్ చేసుకుంటారు. టెలిగ్రాఫ్, కొంచెం వైపు హిందుస్థాన్ టైమ్స్, ఈ న్యూస్ పేపర్స్ అన్నీ వాడుకుంటారు వాళ్ళు. సో దిస్ ఈస్ దర్ స్ట్రాటజీ. హిందుస్థాన్ టైమ్స్ కూడా అండి, హిందుస్థాన్ టైమ్ టు సర్టన్ ఎక్స్టెంట్, నాట్ కంప్లీట్లీ, సర్టన్ ఎక్స్టెంట్ హిందుస్థాన్ టైమ్స్ ఆల్సో. ఓకే. కానీ ద మెయిన్ ఐడియా బిహాన్ మీరు అడిగిన స్టార్టెడ్ విత్ జార్జ్ సోరోస్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ఆర్ రాదర్ ద ఆపర్చునిటీ ఏంటంటే, ఆయన దగ్గర మీరుంటే మీకు మీ జీవితం అంతా ఈజీగా గడిపోతుంది. వాసుదేవన్ గారు మంచి 3 bedroom ఫ్లాట్లో ఉండొచ్చు, లగ్జూరియస్ లైఫ్ ఉండొచ్చు, పెద్ద కారు, ఒక హాలిడే 6 నెలలు కాగానే ఒక ఫారిన్ హాలిడే, 5 star హోటల్ డిన్నరు, ఇక బ్రిటిష్ హై కమిషన్ వాళ్ళు ఒక పార్టీ పెడితే దాన్ని పిలుస్తారు, అమెరికన్ కన్సులేట్లో ఏమో జరిగితే అక్కడికి మిమ్మల్ని పిలుస్తారు. ఆల్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఒక నార్మల్ జర్నలిస్ట్ కాకుండా యూ లీడ్ అల్ట్రా లగ్జరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు రాజ్దీప్ సర్దేశాయ్ చూడండి, మీరు బర్ఖాదత్ ముందు ఉండే, ఎప్పుడు ఎక్కువ లేదు బర్ఖాదత్కి, కానీ చాలా మటుకు ఇక్కడున్న లెఫ్టిస్ట్ జర్నలిస్ట్ అందరు లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుందన్నమాట. సో వాళ్ళు మీరు ఆలోచిస్తారు వాళ్ళకున్న శాలరీలో వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి. వాళ్ళ సీక్రెట్ ఇదన్నమాట. అనమాట అంతే. ఎందుకంటే ఆయన ఒక దానికి ఆల్మోస్ట్ $3 billion ఆయన ఒక టైంలో పెట్టేశాడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్. అంటే నాకు అర్థం కాదు ఏంటి సార్, ఈ ఫండ్స్ అన్ని ఎక్కడి నుంచి పుల్అప్ చేస్తాడు, ఎక్కడి నుంచి వస్తుంది అడిగి జార్జ్ సోరోస్గా? ఆయన స్టాక్ మార్కెట్లో చాలా ఆడారు, పెద్ద ఈ మేడ్ టన్స్ ఆఫ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఉండే. ఆయనకి ఇది ఒక సరదా మీడియాతో ఆడటం అనేది. అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు పెట్టుకొని నేను ఏం చేసుకుంటాను,
10 గవర్నమెంట్లు కిందకి దింపి నా మనుషుల్ని అక్కడ పెడితే నా స్ట్రాటజీ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ వైపు ఆయన ఆంగ్ సాన్ సూచీని కిందకి దింపినప్పుడు అక్కడ మిలిటరీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ద ఐడియా వాజ్ దట్ ఆంగ్ సాన్ సూచీ విల్ బీ హిజ్ ఏజెంట్, కానీ అదంతా బ్యాక్ ఫైర్ అయింది కంప్లీట్గా. ఇప్పుడు అక్కడ ఆడుకుంటున్న వాళ్ళు చైనా. మయన్మార్, నార్దర్న్ మయన్మార్లో అరకాన్ రీజన్లో ఎక్కడ వార్ నడుస్తుంది చూడండి, ఒక చిన్న గరిల్లా వార్ నడుస్తుంది. ఆ ఏరియా నుంచి మొత్తం రేర్ ఎర్త్స్ అంతా చైనా ఎత్తుకెళ్తున్నారు. ఓకే, ఆ ఏరియా మొత్తం ధ్వంసం చేసేస్తారు డ్రిల్ చేసేసి. ఎందుకంటే అక్కడే దాన్ని ట్రీట్ చేయడం, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంతా యూజ్ చేసి ట్రీట్ చేసి మొత్తం ఆ ఏరియా అంతా కెమికల్స్ చేసేసారు. కెమికల్ లేసన్ ఏరియా అయిపోయింది అది. ఇప్పుడు మీరు అక్కడ ఉండలేరు, ఏం పంట పండించలేరు, ఏం చేయలేరు ఆ ఏరియాలో. అట్లా చేసేసారు వాళ్ళు దాన్ని. వాళ్ళు చైనీస్ మూడ్ అహెడ్, వాళ్ళు ఇంకొక ఏరియాకి వెళ్ళిపోయారు, అక్కడ చేస్తారు ఇదే పని మళ్ళీ. దిస్ ఈజ్ ద స్ట్రాటజీ అనమాట. ఒకవైపు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఏంటంటే వాళ్ళు ఓపెన్గా రెబెలియన్ ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఏ కంట్రీ అయినా ఉండండి, ఏ కంట్రీ అయినా వాళ్ళకి నచ్చకపోతే ఆ కంట్రీ రూలర్ మీద కన్సిస్టెంట్గా దాడి చేయడము, కన్సిస్టెంట్గా ఒక క్యాంపెయిన్ నడిపించడము. రాహుల్ గాంధీ, సుప్రియ శర్నాటే, జయరాం రమేష్, పవన్ ఖేరా, కేరళలో ఉన్న ఐఎన్సీ కేరళ హ్యాండిల్, వీళ్ళందరూ కలిసి మీరు చూస్తుంటారు కన్సిస్టెంట్గా ఒకటే న్యూస్ వస్తుంది. బీహార్ ఎలక్షన్ రాగానే ఓట్ చోరీ, ఓట్ చోరీ, ఓట్ చోరీ. సుప్రీంకోర్టు అడిగారు ఏం ఓట్ చోరీ, 64 లక్షల మందిని ఒక్కరు కూడా రాలేదు, మా ఓటు లేదని చెప్పేసి చెప్పడానికి. వాళ్ళు ఏం ఓట్ చోరీ జరిగిందని కపిల్ సిబ్బల్ దగ్గర అడిగారు. కానీ అది వాళ్ళు మీడియా వాళ్ళు చూపారు. దాట్ దే వోంట్ షో. రాహుల్ గాంధీ చూపించిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు డౌట్ ఉంది మీకు, ఆ రోజు రాహుల్ గాంధీ పీపీటీ చూపించారు చూడండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, దాన్ని అప్లోడ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ అప్లోడ్ చేసిన టైం స్టాంప్ అండ్ అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ చూస్తే అది మయన్మార్ నుంచి వచ్చింది. ఓకే, మయన్మార్ నుంచి ఎట్లా అప్లోడ్ చేస్తారండి? కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఏమన్నా హాలిడేకి వెళ్ళి ఉంటారేమో. హాలిడే కాదు, అక్కడ ఉన్నారు. దర్ ద టీమ్ సిట్టింగ్ దేర్. వాళ్ళ మనుషులు, ఓపెన్ సొసైటీ లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని తయారు చేశారు. రాహుల్ గాంధీకి స్క్రిప్ట్ ఇచ్చారు, నువ్వు ఇది చదువు, ఎక్కువ ఆలోచించకు, ఎక్కువ ప్రశ్నలు అడగకు, దిస్ ఈజ్ వాట్ యువర్ స్క్రిప్ట్ ఈజ్, యూ రీడ్ ఫ్రమ్ దిస్, సింపుల్ యాజ్ దట్. దిస్ ఇస్ ద స్ట్రాటజీ అన్నమాట. సో మనం ఒక ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని చూడగానే ఇట్స్ అ వెరీ బిగ్ సెటప్. ఎన్జిఓ వాళ్ళు, అల్ట్రా రిచ్ ఎన్జిఓ. సో భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ ఉంది, ప్రతి రీజనల్ పబ్లికేషన్లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. మీరు కేరళలో ఉన్న పబ్లికేషన్ మలయాళ మనోరమ, మాతృభూమి, ఏషియానెట్, వీళ్ళందరినీ స్పాన్సర్ చేస్తున్న వీళ్ళు. ఏషియానెట్ లీడింగ్, అందరు రాజీవ్ చంద్రశేఖర్ వాళ్ళ ఛానల్ అది, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. కానీ దాంట్లో కూడా వీళ్ళు దూరారు అన్నిట్లో. అదే కాకుండా మీరు చూడండి, రాహుల్ గాంధీ ఫారిన్ హాలిడేస్కి వెళ్తారు. యూజువల్లీ ఆయన ఈ ముందు ఎస్పీజీ ప్రొటెక్టివ్ ఉండే, దాని తర్వాత ఎస్పీజీ తీసేశారు. ఇప్పుడు కదా కొన్ని సంవత్సరాలే. నౌ ఈజ్ అండర్ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ. కానీ బేసిక్ రూల్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా కానీ ఫారిన్ కంట్రీస్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏ అడ్రస్లో ఉంటారు, మన ఏజెన్సీస్కి చెప్పాలి కదండి. చెప్పాలి. ఎందుకంటే రేపు అక్కడ వెళ్ళి ఆయన మీద దాడి జరిగింది అనుకోండి, ఇదే మోదీ గారి మీద ఒడిచిపడతారు అందరు కలిసి. కానీ రాహుల్ గాంధీ చెప్పరు. ఆయన సౌత్ అమెరికాకి ఎందుకు వెళ్తున్నారో మనకు తెలియదు, ఎస్పెషల్లీ కొలంబియాకి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. దీనికన్నా ముందు చాలా అలిగేషన్స్ ఉండే, కొలంబియన్ గర్ల్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పి. కానీ మన దగ్గర ప్రూఫ్ లేదు, మనం మాట్లాడలేము దాని గురించి. వీ షుడ్ నాట్ ఆల్సో స్పీక్. పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్. కానీ అదే టైంలో మీరు ఒక బేసిక్ ప్రొటెక్టివ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి సిఆర్పిఎఫ్ని ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు బహుశా అక్కడున్న లోకల్ పోలీస్తోని ఒక లయజోన్ ఎస్టాబ్లిష్ చేసి ఇట్లాంటి మనిషి వస్తున్నారు, మన ఎంబసీ త్రూ ప్రొటెక్షన్ అరేంజ్ చేస్తారు. 2-3 ప్లేన్ క్లోత్స్ వాళ్ళు తోడు తిరుగుతారు కావాలంటే. లేకుంటే భారతదేశం నుంచి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక టీంని పంపించచ్చు అక్కడికి, 2-3 పంపించచ్చు అక్కడికి. కానీ చేయట్లేదు. మొన్న కూడా సోనియా గాంధీ అండ్ ప్రియాంక వాద్రా బుర్జ్ ఖలీఫా బయట కనిపించారు ఒక ఫోటోలో. భారతదేశం నుంచి వెళ్ళిన ఒక జర్నలిస్ట్తోని అక్కడ నిలబడి ఫోటో తీసిన ఉంది. ఆమె ఏం రాసిందంటే వీళ్ళ దగ్గర ఏ సెక్యూరిటీ లేదు, ఏం లేదని. ఆలోచించండి, దుబాయ్లో ఉన్నారు, విచ్ ఇస్ అక్కడ చాలా మటుకు ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ ఉన్నారు. పాకిస్తాన్ ఐఎస్ఏ బేస్ అక్కడ ఉంది. వీళ్ళు ఏం కావాలంటే చేసుకోవచ్చు కదా, మళ్ళీ అది మోదీ గారి మీద వేస్తారు. సో ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేది చాలా డేంజరస్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఫండింగ్ చేస్తున్న దాన్ని తీసి మీరు మీ స్టోరీలు పెట్టుకుంటే రేపు మీరు యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ ఫర్ ఇట్. దాని ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ హెస్ గోయింగ్ ఆల్ అవుట్ అన్నమాట. ఎట్లా నేను ఫినిష్ చేసేసాను. కానీ ఆయన రూట్ మార్చుకున్నాడు. అండ్ ఈజ్ అ హంగేరియన్ బార్న్ అమెరికన్, న్యాచురలైజ్ సిటిజన్ అయిపోయారు. ఓకే. సో ఆయనకి రూట్స్ అక్కడిక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట. హంగేరీలో ఉంది, ఇక్కడ ఉంది, అన్ని ప్లేసెస్, పోలాండ్లోకి తిరుగుతాడు అప్పుడప్పుడు. కానీ ఈ కీప్స్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్కస్. ఎక్కడ వెళ్ళినా కానీ రెజీమ్ చేంజ్
అది మీరు ఢిల్లీ రైట్స్ టైంలో మీకు గుర్తుంటుంది, రెజీమ్ చేంజ్ గురించి మాట్లాడారు. షజీల్ ఇమాం, ఉమర్ ఫారూక్ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ని మార్చాలి మనం, పీస్ఫుల్ మీన్స్. ఏ గవర్నమెంట్ పీస్ఫుల్ మీన్స్ ఎవరు వెళ్ళరు బయటికి. అది కాకుండా ఫామ్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు మీకు గుర్తుంటుంది, ఎంటైర్ థింగ్ వాజ్ ఫండెడ్. అది చాలామంది అడిగారు వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ఫండింగ్ అంతా ఈ రూట్ నుంచి వస్తుంది, ఒక ఎన్జిఓ రూట్ నుంచి వస్తుంది అనమాట. ఇప్పుడు న్యూస్ క్లిక్ అనే ఆర్గనైజేషన్ని బంద్ చేసి పడేశారు. అది కాకుండా ధన్య రాజేందర్ మీద కూడా ఎంక్వైరీ నడిపిస్తున్నారు, కానీ అది ఎక్కడ దాకా వెళ్ళిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు దేర్ షుడ్ బి ఎ కాన్స్టెంట్ వాచ్, వీళ్ళ విజిల్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి వాసుదేవన్ గారు. అది ఉండాల్సిందే. అది ఉంటేనే ఈ మనం అనుకుంటాం ఈ చిన్న ఒక బిజినెస్ మ్యాన్ ఇంత 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 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు, ఒక దేశాన్ని క్రియేట్ చేయొచ్చు అంటే ఎస్, మీరు సుపారీ ఇచ్చి మీరు ఏమైనా చేయించుకోవచ్చు, ఎవరితోనే ఏమైనా చేయించుకోవచ్చు. మీరు రేపు డబ్బులు ఉంది కదా ఆయన దగ్గర. సో నెరేటివ్ బిల్డింగ్లో ఇప్పుడున్న మీడియాలో, ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్లో చాలా మటుకు యాంటీ మోదీ ఉన్న మీరు చూస్తే ఆ ఛానల్స్ అన్నీ దర్ ఆల్ ఇండైరెక్ట్లీ స్పాన్సర్డ్ బై ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఎలా ఉంది వాళ్ళ చైన్, ఎలా ఉంది ఇక్కడ ఇండియాలో? Who's taking care of that entire chain, sir? See, the entire chain in India is a different thing. ఇప్పుడు మీరు జార్జ్ సోరోస్ అండ్ డీస్టెబిలైజేషన్ నేషన్స్ అని కొడితేనే మీకు స్టోర్ వస్తుంది. ఓకే, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఇంకోటి ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఒక పట్టు డిఫరెంట్. అది వాళ్ళని మనం తప్పు పట్టలేము దాంట్లో. దే యాక్ట్ ఇన్ అ వెరీ వెరీ ఓపెన్ వే. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని చెప్తాం, కానీ ఈ డొనేషన్ లిస్ట్ కూడా మీరు చూసొచ్చు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఫర్ ఇండియా అని చెప్పేసి. ఇది 1999 నుంచి పనిచేస్తుంది భారతదేశంలో, మీరు అడిగిన ప్రశ్నకి. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఫండ్స్, అలా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చెప్తారు. ఇట్ ఫండ్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్, జస్టిస్ అండ్ అకౌంటబుల్ గవర్నమెంట్ కోసం ఇట్ త్రూ ప్రోగ్రామ్స్ లైక్ స్కాలర్షిప్, ఫెలోషిప్స్ అండ్ గ్రాంట్స్. మొన్న వైర్లో పనిచేస్తున్న ఒక టోటల్ కమ్యూనిస్ట్, టోటల్ యాంటీ మోదీ, ఆయన కొలంబియాలో $80,000 స్కాలర్షిప్ వచ్చింది ఆయనకి, కొలంబియా యూనివర్సిటీలో, విచ్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ లెఫ్టిస్ట్. ట్రంప్ వచ్చే ముందు అక్కడే కదా అన్నిటికంటే పెద్ద ప్రొటెస్ట్ అని జరిగేది అగేన్స్ట్ ఇజ్రాయెల్. ట్రంప్ వచ్చిన తర్వాత నా దుకాణం బంద్ అయిందనమాట. $80,000 స్కాలర్షిప్ వచ్చింది వాసుదేవన్ గారు. లక్కీలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి డౌట్ వచ్చి ద టిప్డ్ ఆఫ్ ద అమెరికన్ ఎంబసీ ఇన్ ఢిల్లీ. వీడు వీసా ఇంటర్వ్యూకి వెళ్తే అప్పుడు ఫస్ట్ మినిట్లో రిజెక్ట్ చేసి పడేశారు వాళ్ళు. వీడు ఉన్న పాత ట్వీట్స్ అన్నీ డిలీట్ చేశారు, కానీ స్క్రీన్ షాట్స్ ఉంటుంది కదా, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎప్పుడు పోదు, ఉంటాయి. పట్టుకున్నారు. పట్టుకొని దెన్ దే రిజెక్టెడ్ ఇస్ వీసా. ఆడొచ్చి పెద్దకి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఈ లెఫ్టిస్ట్ పబ్లికేషన్స్ అందరికి. ఏడుపు ఏంటంటే నా వీసా రిజెక్ట్ చేసి పడేసిండు, నాకు ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. హీ నెవర్ సెడ్ దట్ హీ వర్క్స్ ఇన్ వైర్. ఆయన పాత ట్వీట్ల గురించి మాట్లాడలేదు, విచ్ ఇస్ యాంటీ మోదీ, యాంటీ బీజేపీ, యాంటీ హిందూ, ఇదంతా నడుస్తుంది. సో స్కాలర్షిప్ అండ్ ఫెలోషిప్లో నేను వాసుదేవన్ గారు నంబర్స్ ఇస్తాను, ఏదో ఒట్టిగా వాగడం కాదు కదా. ఓకే, 650 స్టూడెంట్స్కి ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్లో, టాప్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ చదవడానికి స్కాలర్షిప్ ఇచ్చారు 1999 నుంచి. మనకి లిస్ట్ కావాలి వీళ్ళెవరు అని చెప్పేసి. ఐ బిలీవ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దగ్గర ఉంది. గ్రాంట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీ మెడిసిన్ డెలివర్ చేయడానికి గ్రాంట్స్ ఇస్తారంట. అండ్ ఎనేబులింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ జెనరిక్ మెడిసిన్స్. అప్పుడు మనం అడగాల్సింది, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీస్ని ఎంతమందిని వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు డ్రగ్స్ కోసం, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రైసింగ్ గురించి, ఇది అడగాల్సింది. వీఆర్ వర్కింగ్ టు రిఫార్మ్ జస్టిస్ సిస్టమ్. జడ్జెస్, మన దగ్గర కొంతమంది జడ్జెస్, మీకు గుర్తుంటుంది నరీమన్ అని చెప్పి ఒక జడ్జి ఉండే, ఆయన ఉన్నప్పుడు కూడా చాలా మట్టుకు ఇప్పుడున్న పర్దివాలా లాగా అన్ని యాంటీ హిందూ జడ్జ్మెంట్స్ ఇచ్చిండు చాలా మటుకు. దాని తర్వాత ఆయన ఫారిన్ టూర్లో తిరుగుతుండే. వీళ్ళ చాలామంది పిల్లలు, ఐఎమ్ నాట్ అలెజింగ్ ఆల్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, బట్ మెనీ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ వాళ్ళ పిల్లలకి అనానిమస్ సోర్సెస్ నుంచి స్కాలర్షిప్స్ వస్తే ఫారిన్ యూనివర్సిటీలో వెళ్ళి చదువుకోవడానికి ఎవరిస్తున్నారు. రైట్, ఎందుకంటే వాళ్ళ జడ్జ్మెంట్స్ కూడా అదే మ్యాటర్ అవుతుంది అనమాట. డిజబిలిటీ స్ట్రెంగ్థనింగ్, ఇదంతా కథలు బేకార్గా, ఇదన్నీ సాంగ్స్ అన్నీ. సో ఈ స్మాల్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడిక్కడ పెడతారంట. ఓపెన్ సొసైటీ హ్యాస్ బిన్ పుట్ ఆన్ అ వాచ్ లిస్ట్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఓకే, నిఘా వాళ్ళ ఇంటెలిజెన్స్లో. అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్షన్ హస్ బీన్ ఇనిషియేటెడ్. కరెక్ట్, ఇనిషియేట్ చేశారు చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ద ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, FCNR అంటారు. అంటే ఫారిన్ నుంచి మీకు డబ్బులు తెప్పించుకోవాలంటే
యూ షుడ్ హ్యావ్ ద FCNR యాక్ట్. దాని ప్రకారం మీకు డొనేషన్ వచ్చిన తర్వాత యూ కెన్ పుట్ అప్ మీ బ్యాలెన్స్ షీట్లో చూపించాల్సి వస్తుంది రేపు, మాకు ఇంత డబ్బులు వచ్చింది ఇంత ఖర్చు పెట్టామని చెప్పేసి. అదొకటి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వీళ్ళ వ్యతిరేకంగా ఎంక్వైరీ కండక్ట్ చేశారు, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. దీని అగేన్స్ట్గా వీళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. డెఫినెట్గా దే హవ్ గాన్ టు ద హైకోర్ట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ద ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇండియాస్ గ్రోయింగ్ సస్పిషన్స్ అని చెప్పేసి చాలా మటుకు ఒక ఆర్టికల్ ఒకటి ఉండే, నాకు గుర్తుంది 2015 వచ్చింది. కానీ దాని తర్వాత చాలా మటుకు ఆర్టికల్స్ వీళ్ళతో ఉండే అనమాట. కానీ జార్జ్ సోరోస్ యాజ్ అ పర్సన్ మీరు అందరికి తెలిసిందే. ఆయనకి ఏంటంటే హీ హాజ్ అ నెట్ వర్త్ ఆఫ్, మీరు అడిగారు చూడండి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సురేష్ గారు అని, $17.2 billion. హిస్ నెట్ వర్త్ ఇస్ $7.2 billion. ఆయన డొనేట్ చేసింది ఇప్పుడున్న ఆయన దగ్గర ఉన్న 7.2, ఆయన డొనేట్ చేసిన అమౌంట్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అట్లాంటి దానికి $32 billion. అప్పుడు ఆలోచించండి ఎంత పెద్ద అమౌంట్ అని చెప్పేసి. సిన్స్ 1999. దట్ ఈస్ ఇన్ ఇండియా, దానికన్నా ముందు సెటప్ చేసిన అన్నమాట. ఓకే. సో ఆఫ్ విచ్ 1.5 billion has already been distributed, 15 billion distributed already. మిగతా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అన్నమాట. ఇది నడుస్తూనే ఉంది వీళ్ళది కంప్లీట్గా. సో ఒక జూయిష్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. యూ కెన్ థింక్ హీఈస్ ఫ్రమ్ ఒరిజినల్ జూయిష్ ఫ్యామిలీ, హంగేరియన్ జూయిష్ ఫ్యామిలీ. కానీ ఇజ్రాయెల్తో ఏ సంబంధం లేదు, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడతారు ఈయన. సో ఈ జార్జ్ సోరోస్ కాంట్రవర్సీలో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా డెఫినెట్లీ హీ హెస్ టేకన్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ గెటింగ్ దిస్ ఫెలో అవుట్ ఫ్రమ్ దేర్. కానీ రాహుల్ గాంధీ, ఈ చెప్పిన ఆపోజిషన్ లీడర్స్ చాలామంది ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ ఫెలోస్ ఆర్ ఆన్ ద పేరోల్ ఆఫ్ జార్జ్ సోరోస్. నెలకు మీకు ఒక ఎన్వెలప్ వస్తుంది, మీరు మీ జీవితం చాలా బాగా గడిపొచ్చు దాంతో. అకౌంట్ లేదు, ఏం లేదు ఎక్కడ. కానీ ఏంటంటే వాళ్ళ పాట పాడాల్సిందే, వాళ్ళ సెమినార్లు అడ్రస్ చేయాల్సిందే, వాళ్ళ కాన్ఫరెన్సెస్కి వెళ్ళాల్సిందే, 5-star హోటల్లో ఉండొచ్చు, మీకు ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తారు, అన్నీ చేస్తారు. ఓన్లీ యూ హ్యావ్ టు సింగ్ అ సాంగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. కన్సిస్టెంట్గా ఒక బిల్డప్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బిల్డప్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక చోటుకు వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ని మార్చేద్దాం మనం, నేపాల్లో చేసినా కానీ శ్రీలంకలో చేసినా కానీ ఇదే సోర్సెస్ అన్నమాట. మీకు అనిపిస్తుంది ఇది ప్లానింగ్ ఇన్ ఇండియా జరగదు. రాజదేవన్ గారు ప్లానింగ్ అయితే ఉంటుంది, అది ఉంది. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్పారు కదా నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ ఉండాలంట. ఒక్కడి దగ్గర రాలేదు రోడ్డు మీదకి. అదే కదా వీళ్ళంతా చెప్తుంటారు. మన దగ్గర జెన్జీ ఏంటంటే ఈ మన స్కూల్ యూనియన్స్ పక్కన పెడితే ASF, SFI, KSU ఇట్లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళని పక్కన పెడితే మిగతా స్టూడెంట్స్ ఒక పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు వాళ్ళ జీవితంలో. భయపడతారు పోలీస్ స్టేషన్ అంటే. మీరు జెన్జీ అని చెప్పి దిగుతారు రోడ్డు మీద. మన పట్టుకెళ్ళారు చూడండి, UIPA కింద వేసేసారు. నెక్స్ట్ 2 సంవత్సరాలు వాళ్ళకి బెయిల్ రాదు బయటికి రావడానికి. ఒకసారి మీ పేరు పోలీస్ లిస్ట్లో వస్తే మీకు పాస్పోర్ట్ రాదు, మీకు తెలిసిందే. మీకు క్లియరెన్స్ రాదు. మీరు ఒక బ్యాంక్ లోన్ అప్లై చేస్తే అది కూడా రిజెక్ట్ చేసేస్తారు. మీరు ఒక వెహికల్ లోన్ పెడితే అది కూడా రిజెక్ట్ చేసేస్తారు. అన్ని వైపుల నుంచి మీ మీద నిఘా ఉంటుంది, ఉండాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ జార్జ్ సోరోస్ లాంటి బాడీస్, జార్జ్ సోరోస్ ఒక్కరే కాదు, చాలా మటుకు ఈ MI6 కానివ్వండి, UK ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ BBC, మొన్న ట్రంప్ వేసిన కేసు చూస్తుంటారు BBC టాప్ డైరెక్టర్స్ అందరూ, వాళ్ళ MD అందరూ రిజైన్ చేసేస్తారు, చీఫ్ ఎడిటర్ కూడా రిజైన్ చేశారు. ఎందుకంటే ట్రంప్ది పాత స్పీచ్ తీసుకొని దాన్ని రెండు ముక్కలు కోసేసి తీసుకొచ్చి దే చేంజ్ ద ఎంటైర్ కాంటియోస్ ఆఫ్ ఇట్. ది సేమ్ ధన్యా రాజేంద్రన్ డిడ్ దిస్ టు మీ ఇన్ 2018. నేను రిలీజ్ చేసిన ఒక ఆడియో క్లిప్ని తీసుకొని కేరళ ఫ్లడ్స్ గురించి ఈమె 9 minutes 18 seconds ఉన్న ఒక ఆడియో క్లిప్ని తీసుకొని 6 నిమిషాలు 24 సెకండ్కి ఎడిట్ చేసి రిలీజ్ చేసి నా మీద మొత్తం అటాక్ జరిగింది, సైబర్ అటాక్. దాని తర్వాత 2018లో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకున్నాను, జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్, మీకు గుర్తుంటుంది ఆ కేసు. అది ఇది వీళ్ళ పని. ఎవరైనా వీళ్ళ ఆ టైంలో వాసుదేవన్ గారు సర్ప్రైజింగ్లీ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు, సురేష్ కోచ్ అంటే ఎస్ అని చెప్పాను. మీరు ఒక కేసు ఫైల్ చేశారంట సుప్రీంకోర్టులో ప్రొటెక్షన్కి, మీరు మీ లీగల్ ఫీజు అంతా మేము కట్టేస్తాం అంటే 2 లక్షల రూపాయల దాకా లీగల్ ఫీజు నేను కట్టేస్తాం. నేను చెప్పాను, మీరు ఎవరంటే మేము భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నాం, వీఆర్ ఆర్గనైజేషన్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఏదో పేరు చెప్పారు, నాకు ఇప్పుడు గుర్తులేదు అది. నేను చెప్పాను ఓకే ఐ కెన్ సెండ్ యూ ద డీటెయిల్స్ అన్నారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వాళ్ళు ఫోన్ చేసి సారీ మీకు ఇవ్వలేను బికాస్ వీ డోంట్ అప్రూవ్ ఆఫ్ రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్. అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది నాకు రైట్ వింగ్ కొంచెం స్లాంట్ ఉందని చెప్పేసి రిజెక్ట్ చేశారు.
నేను చెప్పాను ఐ డోంట్ వాంట్ యువర్ సపోర్ట్, నేను అడగలేదే, మీరు వచ్చి నాకు ఇస్తా అన్నారు, నేను ఓకే అని చెప్పాను. బట్ మీరు ఇట్లా చెప్తే నాకు ప్రాబ్లం లేదని చెప్పి ఐ డిక్లైన్డ్ ఆల్సో. అప్పుడు చూడండి ఎక్కడెక్కడ ట్రాక్ చేస్తారు అంటే మీకు లీగల్ కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు. ఇప్పుడు మీరు గుర్తుంటుంది మొన్న ఒక సోల్జర్ కేసు ఒకటి ఉండే, క్రిస్టియన్ సోల్జర్ని ఇండియన్ ఆర్మీ నుంచి పంపించేశారు. బహుశా మనం చేస్తుంటాం ఆ స్టోరీ, గుర్తులేదు నాకు. ఆ స్టోరీలో ఆయన ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కేసు నడిచింది అది. దాని తర్వాత ఇట్ వాస్ డిస్మిస్డ్ అండ్ హీ వాజ్ ఓన్లీ లెఫ్టినెంట్, అంటే స్టార్టింగ్ శాలరీ వాడిది ఒక 50-60 వేలు ఉండొచ్చు అంతే. దాని తర్వాత హీ వెంట్ టు సుప్రీంకోర్ట్. మన సుప్రీంకోర్టు కూడా జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ ఐ థింక్ కాంత్, దే డిస్మిస్ ద కేస్. ఆ కేసులో గోపాల్ శంకర్ నారాయణ అపియర్డ్ ఫర్ హిమ్. ఆయన ఛార్జ్ చేసేది ఒక రోజుకి మినిమం 50 లక్షల నుంచి ₹1 కోటి. ఓకే, ఎవరిచ్చారు ఆ డబ్బులు ఈయనకి? ఎస్, దట్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ బ్యాకింగ్ హిమ్. మనం అనుకుంటాం ఇన్నోసెంట్గా ఈయన ఒక పాపం ఒక ఆఫీసరు క్రిస్టియన్ ఫెయిత్లో ఉన్నారు, ఆయన గురుద్వారాలు వెళ్ళారని చెప్పారు. ఇండియన్ ఆర్మీ నుంచి ఆయన మీద యాక్షన్ చేసుకొని $50 lakhs per appearance. కపిల్ సిబల్ 1 crore, 50 lakhs to 1 crore. కపిల్ సిబల్ అయితే 5 కోట్లు తీసుకుంటాడు పర్ అపియరెన్స్. ఎందుకంటే దాంతోనే కదా జడ్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సో అది కాకుండా ఈ స్ట్రాటజీ కూడా అంతే వాసుదేవన్ గారు. లీగలీ కూడా మిమ్మల్ని హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారు. మీరు చూసుంటారు చాలా కేసెస్లో ఇట్లాంటి సడన్గా కపిల్ సిబ్బల్ వస్తారు, అభిషేక్ మను సింఘ్వి వస్తారు, ఇందిరా జయసింగ్ వస్తారు, కాలిన్ గన్జాల్విస్ వస్తారు, ప్రశాంత్ భూషణ్ వస్తారు. వీళ్ళకంతా డబ్బులు ఎవరు ఇస్తున్నారండి? అండ్ వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళేమో అసలు వీళ్ళకు ఏ ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు ఉంటారు. షర్జీల్ ఇమామ్ ఉన్నారు, మన ఉమర్ ఖాలిద్ ఉన్నారు. వీళ్ళు స్టూడెంట్స్ అండి. వీళ్ళ డబ్బులు ఎవరు కడుతున్నారు వీళ్ళ కోసం, కపిల్ సిబ్బల్ కోసం? దాట్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్. దిస్ ఈజ్ వేర్ కనెక్ట్ ద డాట్స్. ఓపెన్ సొసైటీ, మిగతా ఆర్గనైజేషన్స్ ఆర్ స్పాన్సరింగ్ ఆల్ దిస్. వాళ్ళు ఇండైరెక్ట్గా ఫండ్ చేస్తారు ఫీజ్, ఏదో ఒక ఎన్జిఓ పేరు పెట్టి దాని నుంచి కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి. అండ్ దిస్ ఈజ్ వేర్ ఇట్ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్. బికాజ్ మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఒక్కటే ప్రొటెస్ట్ ఒక్కటే కాదు, మీడియా ఒకటే కాదు, రూట్స్ చాలా, జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీళ్ళు పనిచేస్తారు. డెఫినెట్లీ దిస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది చాలా మాట. కానీ ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే పొలిటీషియన్స్ ఒక్కరే కాదు, జ్యుడిషియరీతో కనెక్షన్ ఉంది, బ్యూరోక్రసీతో కనెక్షన్ ఉంది, అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లీక్ చేయించుకుంటారు, అన్నీ చేస్తారు వీళ్ళు. అండ్ దిస్ ఇస్ వాట్ జార్జ్ సోరోస్ అండ్ ఓపెన్ సోఫార్ వాళ్ళు సౌత్లోకి ఎంటర్ అయినట్లేదు, ఇంకా ఫోకస్ ఉంది. సౌత్లో మస్తు ఉంది వాళ్ళకి. కేరళకి వచ్చినట్టున్నారు, కేరళ, తమిళనాడు. సో అక్కడ ఏం చేస్తారంటే అక్కడ కొన్ని ఎన్జిఓస్ని ఫండ్ చేస్తారు. నేను చెప్పాను కదా ఏదో ఒక పేరు ఉంటుంది దానికి. రైట్. కూడంకులం ప్రొటెస్ట్ ఎవరు స్పాన్సర్ చేశారండి? అగేన్స్ట్ ద న్యూక్లియర్ ప్లాంట్, తమిళనాడులో. ఎందుకంటే ద రష్యన్స్ తీసుకొచ్చారు. స్టెర్లైట్ బంద్ చేయమని చెప్పి కాపర్ ప్లాంట్ బంద్ చేయించారు తమిళనాడులో. ఎవరు చేయించారండి? చైనా. అప్పుడు దాకా ఇండియా వాజ్ అన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాపర్. కానీ ఆ ప్లాంట్ బంద్ అయినప్పటి నుంచి ఇండియా ఇస్ నౌ ఇంపోర్టింగ్ కాపర్. ఎక్కడి నుంచి? చైనా నుంచి. ఎస్. సో వాళ్ళు మన దగ్గర ఉన్న ప్లాంట్ బంద్ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాం మనం. లక్కలీ మన్మోహన్ సింగ్ కూడల్ మాణిక్యంలో కొంచెం టఫ్గా నిలబడ్డారు, దాంతో ప్రాబ్లం లేదు. ఆలోచించాలి, ఇది మన పరిస్థితి. ప్రొటెస్ట్, ఆర్గనైజింగ్ ప్రొటెస్ట్, అన్ని ఇట్లాంటి ఫేక్ థింగ్ చేయడమే వీళ్ళ మెయిన్ పని అన్న. సో సోరస్ అనేవాడు కేవలం ఒక ఇండివిజువల్ కాదు, an ఇన్స్టిట్యూషన్. మొత్తం అంతా అమీబాలాగా స్ప్రెడ్ అయిపోయాడు అంతే. $32 బిలియన్ అండి వాళ్ళ బడ్జెట్. తక్కువనా? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. నేను చెప్పాను కదా, ఎన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, ఎన్ని ఎన్జిఓస్, ఎన్ని సివిల్ కేసులు, ఎన్ని అన్నీ ఫైల్ చేయొచ్చు వీళ్ళు. చిన్న దానికి కేసులు వేస్తారు తీసుకొచ్చి సుప్రీంకోర్టులో, హైకోర్టులో అంతా. ఎవరు చేపిస్తున్నారు ఇదంతా? ఇదే కదా. సర్దార్ సరోవర్ డ్యామ్ని ఆపింది ఎవరు? మేధా పాట్కర్ అనుకుంటారు. కాదు, మేధా పాట్కర్ ఎంత చాలామంది ఉన్నారు. షీ వాజ్ ఓన్లీ అ ఫ్రంట్. ఆ డ్యామ్ వస్తే చాలామంది లైఫ్ ఇంప్రూవ్ అయిపోతుందని తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి ఆ డ్యామ్ ఇంపాక్ట్ ఎంత బాగుంది. మహారాష్ట్రకి నీళ్ళు వస్తున్నాయి, రాజస్థాన్కి నీళ్ళు వెళ్తున్నాయి, మధ్యప్రదేశ్ నీళ్ళు వెళ్తున్నాయి, గుజరాత్ ఒకటే కాదు. కానీ క్యాంపెయిన్ ఏం రన్ చేశారంటే గుజరాత్ వ్యతిరేకంగా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్లాంటి చాలా మంచి ప్రాజెక్ట్స్ మన దేశంలో వీళ్ళందరూ కలిసి ఆపారు. సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అక్కడ వెళ్ళడం, హ్యూమన్ రైట్స్కి వెళ్ళడం, అన్నీ చేస్తున్నారు. దిస్ ఈస్ ద స్ట్రాటజీ వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదంటే జార్జ్ సోరెస్ ఏ రకంగా ఇక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న దేశాల్లో ఆయన చిచ్చు పెట్టాలనేది ఆయన ప్రయత్నం. ఆయనకు సరదా ఆట, ఒక గేమ్ అంతే ఆయనకి.
ఈ దీంట్లో పావులుగా వాడుకోవటానికి ఆయన విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులను ఎంచుకుంటాడు, వాళ్ళకి డబ్బు పోస్తాడు, వాళ్ళని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు, అవసరమైతే మీడియా సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో ఈయన మీడియా సంస్థలే కాకుండా ఇక్కడ రాహుల్ గాంధీ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన ఏం చెబితే రాహుల్ గాంధీ అదే పలుకుతారు. ఇటీవల కాలంలో ఆయన అందుకే అంతగా ప్రచారంలోకి వచ్చింది. సరే, వయోభారం కారణంగా ఆయన ఒక చోట ఎక్కడో యూరోప్లో స్థిరపడిపోయారు. 90 ఏళ్ళు ప్రస్తుతం, జూయిష్ యూదుడు. బట్ ఆయన కుమారుడు రాహుల్ గాంధీ కలిసి చేస్తున్న చాలా వ్యవహారాలకు సంబంధించి కథనాలు కూడా అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి, మనకి ఇక్కడ రావు. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే, ఒక దేశంలో అస్థిరత సృష్టించాలంటే లేదా దేశంలో అస్థిరత మొదలైందంటే దాని వెనకాల జార్జ్ సోరస్ ఉంటాడనేది స్పష్టంగా ఎవిడెన్స్తో సహా దొరుకుతున్న అంశం. సో ఇది ఇంతవరకు ఏంటంటే తెలుగు మీడియా పెద్దగా ఫోకస్ చేయాలి జార్జ్ సోరస్ మీద. సదరన్ మీడియాలో మిగిలిన భాషల్లో, తమిళ, మలయాళ భాషల్లో సోరస్ ఎవరు, ఏంటి, ఆయన కథ కమామిషు అంతా బయటకు వచ్చేసింది. బట్ ఇవాళ సోరస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ ఇంటిగ్రిటీకి భంగం కలిగించే విధంగా ఆయన చర్యలు, ఆయన సంస్థ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కార్యక్రమాలు ఉంటాయనేది సురేష్ గారు చెప్పిన దాని ద్వారా మనకు అర్థమవుతున్న విషయం.